Bye.
కొడుకు దగ్గర వచ్చింది ఎవడవరా గొల్లోడా ఏమన్నా వారి కొట్ట కొట్ట పోతుంది కొట్ట చేతులు వస్తలేవు నీలమ్మకి తిట్ట పోతుంది తిట్ట యొక్క నోరు వస్తలేదు కన్నతల్లికి అప్పుడు యొక్క తల్లిదండ్రి రాజుల ముఖం చూసిండు భగవంతుడు వాళ్ళ వారి గురువాళ్ళ ముఖం చూసిండు మా తల్లి నీలమ్మ మా తండ్రి వాదిరెడ్డి నాయన్నలు వచ్చినాని ఒప్పించి దేవుడు గుండు దిగాడు అప్పుడు నా కొడుకు దగ్గరే ఉన్నాడు కానీ 30 ముళ్ళ విధం ఉంది 60 ముళ్ళ గడ్డ ఉన్నది నీలమ్మదేవి కొడుకాని ఏర్పాటు చేసింది కాదండి కొడుకు మీద పడి పోస్తుండగా దాని కళ్ళ మండి పోను వాళ్ళ అక్కమ్మ కళ్ళ చూసింది అత హత ఓయత నీలవ్వ కొడుకాని ఏడుస్తానే వాడు నీ కొడుకే కాదు కోరి మల్లాడా నీ కొడుకావేమో ఒక నాటలమ్మమే నీలమాదేవి నీ కొడుకా యొక్క నమ్మాలంటే 30 ముళ్ళ 60 గడ్డం తీపి 60 ముళ్ళ విసురు తీపి సంకల ఎక్కడ తీపించినాడు మీ కొడుకు మళ్ళీ సంకల కవ్వాలి మచ్చం ఉండదు ఏర్పాటు చేయమన్నది అదే మంచి జరిగించే మాట్లాడాలంటే మంగళవాణి ఒక విలువ నమ్మింది 30 ముళ్ళ విలువ తీపించింది 60 ముళ్ళ గడ్డం తీపించింది నీలవ్వ సంకల ఎక్కడ యొక్క తీపించినాడు 20 సంకల ఉన్నది మళ్ళీ 20 సంకల కవ్వాలి మచ్చం ఉన్నది కవ్వాలి మచ్చం యొక్క ఏర్పాటు చేసింది కన్న తల్లి కొడుకు మీద పడ్డది పోస్తున్నది బాబాగారు ఉన్నకమ్మ కళ్ళ చూసినది ఎక్కడికైనా వచ్చాడు 2 లక్షల మందిని కొట్టుకొని వచ్చాడు కోరికల్లోడు ఈ కొడుకు కాదట మందుల కోర్రాడు నీ కొడుకాని యొక్క మేము నమ్మాలంటే ఓయత నీలమాదేవి ఆ పొలం నేలలో పోవాలి 7 దుప్పట్లు ఎల్ల తెప్పియాలి 7 తెల్లగడ్డి బియ్యాలి వద్ద నీలమ్మ 7 తెరలు వద్దలేమో నీ కొడుకు మళ్ళీ ఉండాలి 7 తీరలు ఇంతలోనే నువ్వు ఉండాలి భగవంతుడు వేడుకున్నాడు నీకు బట్టలు వస్తువు కావాలి భగవంత రూపం కావాలి నీవు భగవంతుడు గురువా వల్ల నీ తలకు చాలా జుముజుములు పాల్గొనాలి తలకు చాలా వాటి వెళ్తుండేవా నీలమ్మాదేవి 7 దుప్పటి యొక్క ఎలా నానాలి నీ కొడుకు మళ్ళీ అయితే నీ కొడుకు మళ్ళీ నోటిలో పాల తాగుతాలి బాబాగారిది దీని కళ్ళు మండిపోయి ఇంకా రమ్మటట్టు లేదు ఇంకా పగబోయేటట్టు లేదు అనుకున్నది 7 దుప్పట్లు తెప్పించింది కాకుండా మేడకని 7 దుప్పట్లు తెప్పించింది 7 తెరలు కట్టినది 7 తెరలతోనేమో భగవంతుడు మళ్ళీ వచ్చింది 7 తెరలతోనేమో నీలమ్మ ఉన్నది 10 ఏళ్ళ పది వాటి భగవంతుడు వేడుకున్నాడు భగవంతుడు కృప నీలమ్మకు పట్టణ రోజు భారత రూపమైంది సరుకుశాల జుమ్ముజుమ్ముల పాలు వాడినాడు సరుకుశాల వాటి పేరేది నీలమ్మ 7 దుప్పట్లు ఎలా నాని నీలమ్మ పాలు దారాలు మళ్ళీ నోట్ల పడ్డాయి అప్పుడు బాబా గారిదే 1 లక్ష కళ్ళ చూసింది బాబా గారి 1 లక్ష కళ్ళ చూసి జరుగుంటే ఏమని మాటలనుకుంటా పోతున్నది మల్లిగా మల్లయ్య మల్లారెడ్డి సోదరి అందరికీ చిన్నమైన తెలుగులోని తేలుగలోని విద్యా బుద్ధి మాత్రం వేదాంతరం ఉన్నదిరా నిన్ను చూసుకొని నీ 4 సంవత్సరాలు వేదం అంటే ఒక నాట నన్ను కలవనీయకపోతే విద్య ఈ అవతారం మీద నాకు దొరకలేము మల్లయ్య మరు అవతారం లోపల నువ్వు మళ్ళీ అవతారం మటవారి యొక్క ఎన్నాగదేవి గ్రహం లోపల రాశుల కోట లోపల రాశులు మహారాజు వారి ఎన్నాగదేవి గ్రహం లోపల నువ్వు మళ్ళీ అవతారం పడవారి ఊళ్ళ చవల్ల అవతారం నువ్వు ఎత్తాలి మళ్ళీ ఎన్నాగదేవి గ్రహం లోపల నేను రకం అవతారం పడవారి ఆత్మంచి అవతారం ఎత్తాలి నీ తోడ పుట్టాలి కూడ పెరగాలి నీ తోడ పుట్టి కూడ పెరిగి నీ ప్రాణం తీయకపోతే నా పేరు అనే రకమ్మ కాదు యొక్క మాట రాని 1 లక్షం యొక్క వెళ్ళిపోయినాడు అమ్మవారి నీలమ్మ కొడుకు ముఖం చూసింది తల్లి కొడుకు మీద పడ్డది